నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని 9 రోజులుగా మున్సిపల్ కార్మికుల ఆందోళనలో ఉద్రిక్తత తలెత్తింది. మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు సిఐటియు, సిపిఎం పార్టీలు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. చివరికి సిఐటియు, సిపిఎం పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినటువంటి పొంగూరు నారాయణ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ రోజు ఏ మాత్రం కూడా ఈ కార్మికుల విషయాలు పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా మొండిగా వ్యవహరించడం అనేటటువంటిది అత్యంత విచారకరం. 60 సంవత్సరాలు నిండాయనేటటువంటి నెపంతో కేవలం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో 93 మంది కార్మికుల్ని ఇళ్ల పంపించారు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తున్నారు. జీవో నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించాల్సినటువంటి జీతాలు అమలు చేయమని కోరుతున్నాం. గొంతెమ్మ కోరికలు కాదు, కొత్తగా జీతాలు పెంచమని కానే కాదు. ఈరోజు మలమూత్రాలు, మలినాలు, వ్యర్థాలు, జంతు కళేవరాలు, వైరస్లు వీటిని శుభ్రపరుస్తూ అనారోగ్యాల బారిన ఈ కార్మికులు పడుతూ ఈరోజు వీళ్ళ పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేటటువంటి చర్యలకు పూనుకోవడం అనేటటువంటిది ఇది అత్యంత దుర్మార్గం. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ఈ కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ఈ విధానం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నారాయణ గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళ చోటా నాయకులకి వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ఈ విధానాన్ని వ్యవహరిస్తున్నారు. విడనాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ గారు 9 రోజుల నుంచి జరుగుతున్నా కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించలేదు. దానికి నిరసనగానే ఈ రోజు గతంలో ఇచ్చాము జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పి మా సమస్యలు పరిష్కరించండి, చట్టాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అవి అమలు చేయండి అంటే వాటికి దిక్కు లేకుండా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జరుగుతా ఉన్నది. ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుధ్య కార్మికులు ఐక్యంగా ఈ సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. సమ్మె ఈ రోజు 9వ రోజు చేరింది. 9 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తులు వ్యవహరిస్తా ఉన్నది. ఇప్పటి వరకు చర్చలకు కూడా పిలవాలా, సమస్య పరిష్కారానికి పూనుకోవాలా. అందుకనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను ఉధృతం చేయడం జరిగింది. నెల్లూరు నగరంలో వేలాది మంది కార్మికులు ఈ రోజు భారీ ప్రదర్శన నిర్వహించి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమ్మెను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీతాలు 21,000, 24,000, స్కిల్డ్, అన్స్కిల్డ్ ఈ 2 రకాల కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల్ని నైపుణ్యం లేని విభాగంలో కొన్ని సెక్షన్లు వేస్తున్నారు. వాళ్ళందరినీ ఆ సెక్షన్ లో చేరవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. పారిశుధ్య కార్మికులు ఎవరూ చేయలేనటువంటి పని ఈ రోజు మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించకుండా గత ప్రభుత్వం ఆప్కాస్ అని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఒక సొసైటీని ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ఆ సొసైటీ కింద చేర్చి జీతాలు ఇస్తా ఉన్నారు. ఇప్పటిదాకా పొయ్యి మీద నుంచి, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆప్కాస్ నుంచి కూడా రద్దు చేసి అసలు మమ్మల్ని పర్మనెంట్ చేయండి, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేసి మెయిన్ డిమాండ్ అడుగుతూ ఉంటే ఆప్కాస్